తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి ఎస్ఎల్బీసీలో ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 24 గంటలు నిర్విరామంగా దాదాపు 100 మంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్కి లీడ్ చేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు సింగరేణి కార్మికులు, ఎస్డీఆర్ఎఫ్, అట్లాగే నేవీ బృందాలు, తాజాగా హైడ్రా బృందాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ప్రస్తుతానికి టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఒక 600 మీటర్ల పరిధిలో ఈ ప్రమాద తీవ్రత కనిపిస్తుంది. లాస్ట్కి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మట్టిని తవ్వి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల కట్టలను తీసుకొచ్చి ఏదైతే టీబీఎం ఉందో టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేశారు. టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేసి ఐరన్ పరికరాన్ని కూడా అక్కడ నుండి ట్రైన్, చిన్నపాటి ట్రైన్ ఉంది కదా మనకు కనిపిస్తుంది విజువల్స్లో, ఆ ట్రైన్ సహాయంతో బయటకు తీసుకొస్తున్నారు. మొత్తానికి టీబీఎం లోపలికైతే ఆపరేషన్స్ బృందాలు లోపలికి వెళ్ళాయి. ఎప్పటికప్పుడు ఊటలా నీరు ఊరొస్తుంది. దాదాపు 6-7 మోటార్లు, ఒక్కొక్కటి 100 HP మోటార్లతో వాటర్ని బయటికి తోడేస్తున్నారు. వాటర్ని తవ్వుతూ మట్టిని బయటికి తవ్వుతున్నారు. మొత్తానికి ఈ ఆపరేషన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఏ, బి అని 2 భాగాలుగా విభజించారు. ఏ భాగంలో 4 డెడ్ బాడీస్ని, బి భాగంలో 4 డెడ్ బాడీస్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ డెడ్ బాడీస్ని గుర్తించడానికి జీపీఆర్, ఏదైతే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సిస్టమ్ ఉందో ఆ రాడార్ సిస్టమ్ని వాడినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సిస్టమ్ తోటి భూమిలో అనుమానిత ప్రాంతాలు నిన్న సాయంత్రమే బయటకు వచ్చింది. ఈ వ్యవహారం అంతా డెడ్ బాడీస్ అంటే అందులో చిక్కుకున్న వాళ్ళంతా 2 ఇంజనీర్లు ఉన్నారు, 6 కార్మికులు ఉన్నారు. 2 ఇంజనీర్లతో పాటు 6 కార్మికులు సజీవ సమాధి అయినట్టుగా చాలా స్పష్టత వచ్చింది. ఇది అధికారికంగా ధృవీకరించాల్సి వచ్చింది, మిగిలింది అంతే. అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఆపరేషన్ అయినా సరే, ఇటువంటి ఆపరేషన్ ఏది జరిగినా సరే, డెడ్ బాడీస్ కానీ లేకపోతే ఆ వ్యక్తులను కానీ చేరుకున్నప్పుడే అవి డిక్లేర్ అవుతాయి. అంటే మరణాలు, చనిపోయారని లేకపోతే గల్లంతయ్యారని డిక్లేర్ చేయాలి. గల్లంతయ్యారని కొనసాగిస్తారు. చనిపోయారనే విషయాన్ని కొంత డెడ్ బాడీస్ని రికవరీ చేసినాకనే డిక్లేర్ చేశారు. అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైతే అచ్చంపేట ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందరూ 8కి 8 మంది అని. డాక్టర్ వంశీకృష్ణ, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది ఈ అంశం పట్ల. డాక్టర్ వంశీకృష్ణ ఇవాళ సుమన్ టీవీతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. 8కి 8 మంది చనిపోయినట్టుగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు. అట్లాగే ప్రభుత్వ వర్గాలు కూడా, అక్కడున్న ప్రభుత్వ వర్గాలు కూడా ఎవరైతే ఈ టన్నెల్లో ఇరుక్కుపోయారో 8 మంది చనిపోయినట్టుగానే భావిస్తున్నారు. కాకపోతే అధికారికంగా ప్రకటించడానికి కొంత సంశయిస్తున్నారు. ఇటు ఈ 8 మంది దేహాల్ని తరలించడం కోసం, ఒకవేళ డెడ్ బాడీస్ అయితే వెలికి తీస్తే 8 మంది దేహాల్ని తరలించడం కోసం అంబులెన్స్లను కూడా 8 అంబులెన్స్లను కూడా రెడీ చేసి పెట్టారు. ఆ 8 అంబులెన్స్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో ఈ ఐస్ అంటే బ్రీఫింగ్ బాక్సులను కూడా పెట్టారు, ఫ్రీజర్లను పెట్టారు. ఫ్రీజర్ బాక్సుల్లో ఈ మృతదేహాల్ని కెమికల్ ఐస్ చేసిన తర్వాత మృతదేహాలను ఈ ఫ్రీజర్ బాక్సుల్లో వారి సొంత స్థలానికి పంపించడానికి ఏర్పాటు చేశారు. 8 అంబులెన్స్లను కూడా మనం దోమలపెంట దగ్గర, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట దగ్గర ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు ఉన్నాయో అక్కడ మనం చూడొచ్చు. 8 అంబులెన్స్ విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వీటితో పాటు అందరూ దాదాపు అంటే ఈ ఆపరేషన్లో, ఎందుకంటే శనివారం రోజు, ఫిబ్రవరి 22వ తేదీన శనివారం రోజు టన్నెల్ కూలిపోయింది. ఇన్ని రోజులు వాళ్ళు బతికుంటారనే అవగాహన, ఆలోచన అయితే ఎవరికి లేదు. కొంతకాలం ఫోన్ మోగాయని అని చెప్పారు, కానీ ఫోన్ శబ్దం ఉండొచ్చు కొంతకాలం. అయితే ఆ ఫోన్ మోగినప్పుడు బతికే ఉంటారు. టీబీఎంలో ఏదో ఒక మూలన ఉంటారు. టీబీఎం లోపల భాగంలో ఉంటే మట్టి వాళ్ళ మీద పడ్డప్పటికీ వాళ్ళు కొంత సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని కొంత ఆశలు వ్యక్తం చేశారు. కానీ ఈ రాడార్ జీపీఆర్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో, జీపీఆర్ ద్వారా ఆ 8 అనుమానిత ప్రాంతాలని ఇప్పటికే ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. మట్టి బాగా మీరు విజువల్స్లో చూడొచ్చు, మట్టి బాగా చాలా గట్టిగా పడిపోయి పేరుకుపోయి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వెనక భాగం నుంచి 13.85 కిలోమీటర్లు అంటే 13.850 మీటర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది కదా, అక్కడ నుంచి ఊటలా నీరు ఉబ్బికి వస్తుంది. అట్లాగే మట్టి ఇంకా కొంచెం ఉన్న మట్టి బురదగా మారిపోయి గ్రౌండ్ని ఇంకా బలం చేస్తుంది. అలా రాళ్ళు, ఇసుక మిక్స్ అయింది కాబట్టి కాంక్రీట్ మాదిరిగా ఉంది ఆ మట్టి. ఆ మట్టిని తవ్వడం అతిపెద్ద సమస్యగా మారుతుంది. మొత్తంగా దాదాపు 100 మంది ఇప్పుడు అందులో పనిచేస్తున్నారు. సింగరేణి నుంచి ప్రత్యేకంగా వస్తువులు, పనిముట్లను తీసుకొచ్చారు. ఆ పనిముట్ల ద్వారా ఈ తవ్వకం వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే ఆ మట్టిని తవ్వి బయటికి పోసిన తర్వాత కానీ ఆ డెడ్ బాడీస్ని బయటికి తీసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఆపరేషన్ ఇంకా 2-3 రోజులు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ రోజు అవుతుందా, రేపు అవుతుందా, గంటలో అయిపోతుందని అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే లోపల తవ్వుతూ ఉంటే ఏ టైంలో ఏ ప్రమాదం కావచ్చు, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. సో ఆ గట్టి పడుతున్న వాటర్ రావడం, ఈ ఇసుక లాంటి మనకు సాధారణంగా కూడా ఈ చౌక అంటారు, ఈ అంటే ఇసుక, మట్టి, ఎర్రమట్టి, రాళ్ళు కలిసిన ప్రాంతం నీళ్లు పడగానే బిగ్గర అయిపోతుంది. అలా బిగ్గర అయిపోవడం వల్ల
దాన్ని తవ్వడం కొంత కష్టంగా మారుతున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో ఉన్న కొందరు వ్యక్తులు మనకు సమాచారం అందిస్తారు. ఈ తవ్వి ఈ మట్టిని బయటికి తీసేస్తే తప్ప ఆ డెడ్ బాడీస్ ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళలేమని చెప్తున్నారు. దాదాపు 5.5 ఫీట్లు మొత్తం ఆ సొరంగ మార్గాన్ని చూస్తే 9.2 మీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది సొరంగ మార్గం పూర్తిగా. అందులో 5.7 వరకు 5 నుంచి 6 ఫీట్ల వరకు మట్టి పేరుకుపోయినట్టుగా మనకు విజువల్స్లో కానీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కానీ మనకు చెప్తున్నారు. సో 5.5 ఫీట్ల వరకు ఉన్న మట్టిని తవ్వాలి. అది ఒక 100 మీటర్ల దూరం ఉన్నట్టుగా తెలుస్తుంది. పొడుగ్గా ఒక 100 మీటర్ల దూరం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 100 మీటర్ల వరకు మట్టిని తొలగిస్తే కానీ మృతదేహాలను చేరుకునే పరిస్థితి లేదు. చాలా కన్ఫామ్గా మనం డిసైడ్ అయిపోవచ్చు. అందులో ఉన్న మట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవరైతే ఆ టన్నెల్లో వర్క్ చేస్తున్న టైంలో ఉన్న 2 ఇంజనీర్లు 8 మంది కార్మికులు ఉన్నారో మొత్తం వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయారని చెప్పాలి. వాళ్ళ డెడ్ బాడీస్ని తీయటమే ఇంకా తరువాయి అనిపిస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, దుఃఖంలో కూరుకుపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఎక్కడి నుంచో జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళలో కార్మికులు జార్ఖండ్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి తక్కువ జీతం అని కూడా ఉదయం నుంచి చర్చ జరుగుతుంది. కేవలం పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలను కోల్పోయారు. మొత్తంగా ఎస్ఎల్బీసీ పనులు మూడో విడత పనులు రీస్టార్ట్ అయిన పనులు మొదట విషాదాన్ని మిగిల్చాయని చెప్పాలి. ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ఎల్బీసీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం సుమన్ టీవీ చూడండి. అట్లాగే టీబీఎం అంటే ఏంటి ఒక ఫుల్ స్టోరీ ఉంది. అలాగే ఎస్ఎల్బీసీ ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి అనే ఫుల్ స్టోరీ సుమన్ టీవీలో మీరు చూడొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.